నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. సుప్రీంకోర్టుచే ఏర్పడినటువంటి ఒక సిట్ కంప్లీట్గా అది నెయ్యే కాదని తేల్చి చెప్పిన తర్వాత కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ కూడా అసలుకి నెయ్యి కల్తీ కాలేదని చెప్పేసి అని మాట్లాడడం కావచ్చు, కొంతమంది పేటీఎం బ్యాచ్లు ముందుగానే మొరగడం కావచ్చు, ఎలా చూడాలి. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్క చుక్క కూడా కల్తీ కాలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. సత్యమూర్తి గారు, వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ పార్టీ ఇప్పటికే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది కాబట్టి, ఉన్నటువంటి ఒక ముఖ్య నేతలు అందరూ కూడా ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి, జారుకుంటున్నారు కాబట్టి, ఇక భవిష్యత్తు లేదని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నా అంటే ఒక అర్థం. వైసీపీకి సంబంధించినట్టు కొంతమంది సోషల్ మీడియా ఇంకా పూర్తి ఛార్జ్షీట్ ఇంకా 0.1 అంటే ఇంకా చాలా వరకు అడిషనల్ ఛార్జ్షీట్ కూడా ఇంకా ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే ఇంత త్వరగానే అస్సలకి ఒక్క చిన్న కల్తీ కూడా కాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ముందే పేటీఎంలో అమౌంట్ పడిపోయిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేది వీళ్ళకి జీరో. భక్తి లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు. వీళ్ళకి భయము భక్తి ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి పాటించే మతం ఏంటో ఆయనే చెప్పాడు. అంటే ఆయన హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పాటించని వ్యక్తి. ఆ విషయం ఆయనే స్పష్టంగా చెప్పాడు. అయినా సరే వీళ్ళందరూ కూడా మేము జాతకాలు చెబుతాం అనేవాడు, లేకపోతే మేము ఇదివరకు బాగా పెద్ద న్యాయస్థానాలను బాగా వాదించాం అనేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి అతన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో మరి నాకైతే అర్థం కావట్లా. నీకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి సంబంధించిన మనుషులు వాళ్ళు ఏదన్నా మాట్లాడారు అంటే ఒక అర్థం ఉంది, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవటానికి వాళ్ళు ఏదో మాట్లాడారు అని. ఈ న్యూట్రల్ ముసుగులో ఉండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లము అని చెప్పుకునే వీళ్ళు ఇట్లా అసలు విచ్చలవిడిగా ఎట్లా మాట్లాడతారో నాకు కూడా అర్థం కావట్లా. మీకు ఇందులో కల్తీ జరిగింది అంటే, కల్తీ అంటే ఎట్లా అంటే అది అసలు నెయ్యే కాదు. అందులో ఇప్పుడు 100 గ్రాముల నెయ్యిలో 1 గ్రామే నెయ్యి ఉన్నది, మిగిలినవన్నీ రసాయనాలు, ఈ డాల్డా వనస్పతి వాటికి సంబంధించినవని చెప్పి క్లియర్ కట్గా రిపోర్టు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అసలు యానిమల్ ఫ్యాట్ లేదు అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు NDDB CALF ల్యాబ్ నివేదిక చూసారా ఎప్పుడైనా? వీళ్ళు అది 2024 జూలై 23వ తారీఖు వచ్చింది. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వృక్ష సంబంధిత కొవ్వు, యానిమల్ ఫ్యాట్స్ అంటే జంతు సంబంధిత కొవ్వుతోటి కల్తీ చేశారు అని క్లియర్ కట్గా వచ్చింది. ఇందులో ఏం కలిపారు అంటే ఈ వృక్ష సంబంధ కొవ్వు, వంట నూనె, మొక్కల నుంచి వచ్చే ఇవి కొవ్వులు కలిపారు. యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి. పాలు కాకుండా ఇతర జంతువుల కొవ్వులు ఇటువంటివి వచ్చినాయని చెప్పి ఈ ఫోరెన్సిక్ వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ తెస్తే అది తేలింది. ఇటువంటివన్నీ ఈ సరఫరా చేసింది నెయ్యి కాదు అని తేలిన తర్వాత, అందులో నెయ్యే లేదు అని కూడా తేలిన తర్వాత, అందులో వాడింది కెమికల్స్ వాడారు అని తేలిన తర్వాత, అందులో ఒకటి కాదు అది ఘీ మిక్స్డ్ విత్ కెమికల్స్ ఇంక్లూడింగ్ బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, సింథటిక్ ఘీ ఫ్లేవర్,
అంటే ల్యాబ్ టెస్టులు చేస్తారు కాబట్టి ఆ టెస్ట్ పాస్ కావడానికి సింథటిక్ ఫ్లేవరు, ఈ ఆ నెయ్యి వాసన రావటానికి కెమికల్స్, ఇవన్నీ వాడతారు. ఇటువంటి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ని దేనికి వాడతారు? నెయిల్ పాలిష్ రిమూవర్కి, ఆల్కహాల్ తయారు చేయటానికి, లేదు పాలియస్టర్ క్లాత్లు ఉంటాయి కదా అవి తయారు చేయటానికి వాడతారు. ఇటువంటి వాటిట్లో వాడే రసాయనాలని వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టారు అంటే ఆ పని చేయించిన వాడికి సపోర్టుగా వీళ్ళందరూ నిలబడి ఉన్నారు అంటే, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ నిలబడి ఉన్నారు అంటే ఇంకా ఇంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. సార్, ఇందాక మీరు ఒక రిపోర్ట్ చదివారు ఏదైతే ఎన్సీఎల్టీకి సంబంధించిన, ఆ రిపోర్ట్ చదివిన తర్వాత స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్కి వచ్చి పాలు కల్తీగా పదార్థాలు తిన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి తనే చెప్పాడు సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి సమర్థించడం తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత ఎలా చూడాలంట? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు. ఏమని? ఆవుకి మనం ఏ గడ్డి పెడితే ఆ పాలు వస్తాయని. ఏ గడ్డి పెడితే ఆ పాలు వస్తాయా? దానికిట ఈ ఆలివ్ ఆయిల్ తీసే ఇవి పెడితే, ఆలివ్ ఆయిల్ చెట్లు తీసుకొచ్చి పెడితే ఆలివ్ ఆయిల్ పాలల్లో ఆలివ్ ఆయిల్ కలిసినట్టు వస్తుందని చెప్పాడు. పామ్ ఆయిల్ వస్తే పామ్ ఆయిల్ చెట్లు పెడితే పామ్ ఆయిల్ వస్తుంది. పామ్ ఆయిల్ తింటే గడ్డి ఆవు పాలల్లో పామ్ ఆయిల్ వస్తుందని ఆయన ఉద్దేశం. సార్ బతుకుంటాయి ఇంకా పామ్ ఆయిల్, పామ్ లీవ్స్ తిన్నాక. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ పెడితే ఏమొస్తుంది? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అతిపెద్ద అబద్ధం అది. ఆ అబద్ధాన్ని తెలుసుకొని మనం జాగ్రత్త పడి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండాలి. కానీ ఆ అబద్ధంతో పాటు మనం కూడా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది? మీకు ఇప్పుడు నేను మీకు కొన్ని పేర్లు చెప్తా. ఆ పేర్లు మీరు అండర్లైన్ చేసుకొని మీరు చూసుకోండి. ఛార్జ్ షీట్లో ఉన్న పేర్లు ఇవి. పెరూరు జగదీశ్వర్ రెడ్డి, A28. ఇతను భూమన కరుణాకర్ రెడ్డికి రిలేటివ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జనరల్ మేనేజర్, ప్రొక్యూర్మెంట్, ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యుడు. A28 జగదీశ్వర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. ఈ నేరంలో పాలు పంచుకున్న వ్యక్తి. డాక్టర్ కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి, A31. ఇతను భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్. ఎస్వి గో సంరక్షణశాల డైరెక్టర్, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. ఈ కల్తీ నెయ్యి సరఫరాకి సంబంధించిన కుట్రలో భాగస్వామి. నేను పేర్లు చెబుతున్నా, ఈ వీళ్ళకి బంధుత్వం చెప్తున్నా. మద్ది విజయ్ భాస్కర్ రెడ్డి, A34. ఇతను వైవి సుబ్బారెడ్డి బంధువు, డైరీ నిపుణుడు, ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యుడు. ఇతను ఈ అర్హత లేని డైరీలకి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చాడు. ఇక్కడ కల్తీని గుర్తించే బీటా సిటోస్టరాల్ అనే ఒక పరీక్ష ఉంటుంది. దాని నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి రాసిన వ్యక్తి మద్ది భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి బంధువు. ఇక వైవి సుబ్బారెడ్డి PA కదురు చిన్నప్పన్న. సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు PAగా పనిచేశాడు. ఇతను దొరికాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? అంటే వీళ్ళందరూ వాళ్ళ మనుషులు పైన ఉంటే, అంటే సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పైన ఉంటే, వీళ్ళు కింద ఉండి అన్నీ చక్కబెట్టుకున్నారు. వాళ్ళ బంధువుల్ని పెట్టుకొని మొత్తం అంతా చేశారు. ఇది పెద్ద కుటుంబ కథాచిత్రం. జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డికి PA చిన్నప్పన్న, మద్ది విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ రిలేటివ్స్. పైన చెప్పిన పేర్లన్నీ భూమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్స్. ఇదంతా పెద్ద కుటుంబ కథాచిత్రం. వీళ్ళందరికీ కూడా హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద, వెంకటేశ్వర స్వామి మీద, ఎవరి మీద నమ్మకం లేదు. క్యాష్ ఎట్లా వస్తుంది మనకి, ఏ డైరెక్షన్లో క్యాష్ వస్తుంది. ఈ బ్యాచ్ అంతా కలిసి
అసలు ఇంత కల్తీ చేసి కూర్చోబెడితే వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేస్తే నిజంగా ఇదే గనక ఇంకో మతానికి గనక ఇట్లా జరిగితే, అంటే ఉదాహరణకి క్రిస్టియన్లకు కానీ ముస్లింల్లో కానీ మీకు పాస్టర్ ప్రవీణ్ సహజంగా తాగి అతను రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోతేనే ఎంత గొడవ చేశారు. వాడు వైసీపీ వాడు ఒకడు ఉంటాడు, ఒకడు భలే గుర్తుపెట్టుకున్నారు మీరు పేరు, బెల్లి లింగం, జాన్ బెల్లి లింగం వచ్చి 10 నిమిషాల్లో హిందువులందరినీ వేసేస్తానని చెప్పాడు వాడు. అంటే వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ అయిందిరా, అందులో మొత్తం అంత కల్తీనే ఉంది, నెయ్యి లేదురా అని చెప్పి సుప్రీంకోర్టు నియమించిన ఒక సిట్టు బృందం చెబితే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే, చెప్పటం కూడా కాదు, న్యాయస్థానం ముందర ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఇంకా వచ్చి ఇంకా వీళ్ళందరూ హిందువులు అని చెప్పుకుంటారు. ఒక అతనైతే ఏదో జాతకాలు చెప్పుకుంటూ తిరుగుతుంటాడు, అతనికి భార్య, ఆయన భార్య వచ్చి ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే నిజంగా ఎంత ఆ జాన్ బెల్లి లింగాన్ని చూసి నేర్చుకోండి, సిగ్గుపడండి మీరు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే వాళ్ళు వచ్చి ఇది మర్డరు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేశారు అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. మీ వెంకటేశ్వర స్వామిని ఇట్లా వాళ్ళు అత్యంత నీచంగా వాళ్ళు చూపిస్తే, వాళ్ళు ఇది చేస్తే మీరు వచ్చి సిగ్గు శరం లేకుండా మీరు కల్తీనే జరగలేదని చెప్తూ ఉన్నారంటే నిజంగా కల్తీ చేసిన వాడికన్నా మీరు పాపిష్టి వాళ్ళు, మీరు పాపం మూట కట్టుకుంటారు. కనకదుర్గ గారు, కల్తీ జరగలేదు, అస్సలకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు ఆ యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది మొన్న విజయసాయి రెడ్డి గారు బయట పెట్టినటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన కూడా చెప్తున్నాడు కల్తీ జరగలేదు కదా అని. వాస్తవానికి ఛార్జ్షీట్లో కంప్లీట్గా ఎవరెవరు పేర్లు అనేది కంప్లీట్ బయట పడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా 251 కోట్లు ఇక్కడ పూర్తిగా ఒక కుట్ర జరిగిన తేల్చి చెప్పిన తర్వాత కూడా ఇందాక సత్యమూర్తిగా చదివినటువంటి పేర్లు దాదాపు అక్యూజ్డ్ A1 నుంచి దాదాపు A36 దాకా ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఇంకా అక్కడ ఏం జరగలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా జరగకపోతే ఈ అక్యూజ్ లిస్ట్ ఎందుకని A1 నుంచి A36 దాకా ఎందుకు ఉంటుంది? అందరూ వాళ్ళ బంధువులు ఎందుకుంటారు? అందరూ వాళ్ళ బంధువులు ఎందుకుంటారు? నిజంగా కల్తీ జరగలేదు, ఎటువంటి కేసు లేనప్పుడు నిజంగా ఎందుకని 251 కోట్లు ఇక్కడ ఒక కుట్ర జరిగిందని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఒక నివేదికలు ఎందుకు ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళంటి వాళ్ళకి ఇవన్నీ కనిపించవా అంటే ఏం చెప్తారు? కనిపించవా కాదు, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి కాపాడుకోవడానికి అట్లా మాట్లాడతారు. అక్కడ జరిగిందని వాళ్ళకి తెలుసు. తిరుపతికి సంబంధించిన ఆవిడ కదండి రోజా, ప్రతి మంగళవారం తిరుమలకి వెళ్ళేవాళ్ళు కదా ఆవిడ. 30 మందిని వేసుకుని వెళ్ళి ఆవిడ సంపాదించుకున్నారు కదా. పైగా తిరుపతి నాది, నేను ఇక్కడే పుట్టాను, నేను తిరుమల వెళ్తానని చెప్పారు కదా. మొన్న కూడా వెళ్ళారు ఆవిడ. మరి ఎందుకని కల్తీ లడ్డు మీద మాట్లాడలేదు ఇంతవరకు బయటకు వచ్చి? నెయ్యి కల్తీ జరిగిందంటే లేదు అని ఆవిడ చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు రావాలి కదా, మరి ఎందుకు వెనకేసుకు రాలేదు? అంటే ఆవిడకి తెలుసు అక్కడ కల్తీ జరిగిందని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇందాక సత్యమూర్తి గారు చదివిన లిస్టులో అందరూ కరుణాకర్ రెడ్డి బంధువులు, సుబ్బారెడ్డి గారి బంధువులు, వాళ్ళ బంధువులు కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఇవాళ ప్రతివాడు అక్కడ ఏం జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ 600 పేజీల సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్టు ఛార్జ్షీట్లో ఇవాళ మొత్తం వివరణ వచ్చింది కదా. వచ్చాక కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మాట్లాడిన వాళ్ళందరినీ. అటు వేణుస్వామి భార్య కావచ్చు, ఆవిడ పేరు ఏంటి వీణావాణి అంటారు ఆవిడ్ని. ఇప్పుడు అసలు ఆవిడ ఎందుకు వచ్చింది బయటికి? అసలు ఏ రకంగా ఆవిడకి సంబంధం? అంటే వాళ్ళు ఆయన మాట్లాడిస్తున్నారా, వైసీపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారా అడుగుతాను నేను. ఇప్పుడు మీరు మీ కళలో మీరు నిష్ణాతులు, అందులో ఉండకుండా ఇవన్నీ మీకెందుకు? అంటే మీ వారు ప్యాకేజా లేకపోతే మీకు ప్యాకేజా అడగచ్చు, ఏం తప్పులేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వేణుస్వామి అనే వాళ్ళకి వాళ్ళ గుడి ఉందండి, వీళ్ళందరూ అర్చకత్వంలో ఉండేవాళ్ళు కదా. మరి హిందూ దేవాలయానికి ముఖ్యంగా ప్రపంచంలోనే ఇంత గొప్ప దేవాలయమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు కల్తీ జరిగితే ఒక అర్చకత్వం చేసుకునే వ్యక్తి భార్య అక్కడ అసలు కల్తీ జరగలేదని ఎలా చెప్తారు? అది చాలా తప్పు కదా. మీరు ఒక హిందూ అయి ఉండి ఒక క్రిస్టియన్కి ఎట్లా కొమ్ము కాస్తారు నేను ప్రశ్నిస్తున్నా.
అదేవిధంగా నా అన్వేష్, అసలు నా అన్వేష్ అనేవాడు ఎవడండి? అసలు వాడు ఎవడు అసలు? డెఫినెట్గా అడుగుతాను నేను, ఎందుకంటే ఒక క్రిస్టియన్ అతను. ప్లస్ ఇప్పుడు మొన్న ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నువ్వు అసలు ఏం మాట్లాడావు? నువ్వు సీతాదేవి గురించి ఏం మాట్లాడావు? ద్రౌపది గురించి ఏం మాట్లాడావు? నువ్వు గరికపాటి గారి గురించి ఎన్ని బూతులు మాట్లాడావు? పైగా క్షమాపణ అంటావు. సిగ్గు లేకుండా నువ్వు అసలు నువ్వెవడు మాట్లాడటానికి? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీయా కాదా అనేది అసలు నువ్వెవడు ఎక్కడో కూర్చుని మాట్లాడటానికి? నువ్వు రా, దమ్ముంటే భారతదేశానికి రా, వచ్చి హైదరాబాద్కి రా, నువ్వు లేదు తిరుమలకి రా, మాట్లాడు నువ్వు దమ్ముంటే. నీకు ఎందుకంటున్నావు అంటేనండి, ప్రతివాడు మాట్లాడేవాడే. హిందువులు అనేసరికి ప్రతివాడికి ఆవేశం వచ్చేస్తుంది ఏంటో మరి. మరి వీళ్ళందరూ రోజు పూజలు చేస్తారు, దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళు వీళ్ళు. నేను అనేది అది. ఇప్పుడు మీరెవరు మాట్లాడటానికి? సిట్ రిపోర్ట్ ఇచ్చాక మీరు అసలు ఇలా మాట్లాడే వాళ్ళ ముందు జైల్లో పడేయండి ఒక్కసారి. నిజంగానండి, ఇలా సమాధానం ఇచ్చేవాళ్ళని ఒక రిపోర్ట్ వచ్చాక దాని గురించి కాదు అని మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే ఇంకొకటి మళ్ళా నోరెత్తాడు. వక్రీకరించి మాట్లాడడాన్ని, వక్రీకరించడం ముఖ్యంగా. అసలు అక్కడ చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. జంతువుల కొవ్వు లేదన్నారంటే అసలు ఆ రిపోర్ట్ ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చదివారు చూడండి ఒక రిపోర్టు. ఇది గతంలో మనం చాలాసార్లు చర్చించాం దీని మీద. అక్కడ వృక్ష సంబంధమైందా జంతు సంబంధమైందా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు వాళ్ళ రిపోర్ట్లో అని మనం చెప్పాము. చెప్పాక కూడా ఇందులో జంతు సంబంధమైంది లేదు. మీ పొన్నవోలే అన్నాడు జంతు పంది కొవ్వని అన్నాకే కదా మీ జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు దాన్ని. అది ఏ గడ్డి తింటే ఆ ఇది వస్తుందని. నీకు అసలు తెలియదమ్మా పాడి గురించి. నేను చెప్తారా? ఆవులు ఏం తింటాయి, ఆవులు ఎలాంటి పాలు ఇస్తాయి, ఏ గడ్డి తింటే ఏ వస్తాయో మాకు కూడా తెలుసు. నేను అనేది ఏంటంటే అసలు మీరెవరు మాట్లాడటానికి? బీయింగ్ ఏ క్రిస్టియన్ నువ్వెవడు అసలు మాట్లాడటానికి? జగన్మోహన్ రెడ్డి నీ వాళ్ళందరూ క్రిస్టియన్సా? వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టావా? పెట్టాక వాళ్ళందరూ ఇలాగా కుంభకోణాలు చేశారా? ఒక కుంభకోణమా? ఒక నెయ్యితో ఆగారా మీరు? ఎన్ని కుంభకోణాలు చేశారు? చేసి మీరు ఇవాళ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారా? ఇది వెంకటేశ్వర స్వామి చూస్తూ కూర్చుంటారా? ఇది మాట్లాడమనండి. ఇవాళ ఎవడు మాట్లాడినా అసలు ఊరుకోవడానికి వీలు లేదండి. ఎందుకంటే ఇదే ఒక ముస్లిం మస్జిద్లో జరిగితే ఊరుకుంటారా? ఒక చర్చిలో జరిగితే ఊరుకుంటారా? అసలు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా పాస్టర్ ప్రవీణ్ తాగాడంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఎదురుగుండా రిపోర్ట్స్ కనిపించి తర్వాత బిల్స్ కనిపించి అక్కడ కొట్లో మాట్లాడితేనే వాళ్ళ మిస్సెస్ బయటకు వచ్చి అతను జీవి హర్ష్ కుమార్ అంటాడు, వాళ్ళ ఆవిడకి ఏం తెలుసు అంటాడు. ఎవరితో కాపం చేస్తున్నారు కూడా తెలియకుండా. అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమైందా? దీన్ని బట్టి వీళ్ళు మాటలు ఎలా తీసుకోవచ్చో. హర్షకుమార్ అనేవాడు వాళ్ళ భార్యకి ఏం తెలుసు అన్నాడంటే వీళ్ళకి లడ్డూలో కల్తీ జరిగిందో లేదో వీళ్ళకేం తెలుసు అని మనం అడుగుతున్నాం. కాబట్టి మీరెవ్వరూ మాట్లాడకండి దయచేసి. ఇది మీ దేవుడు కాదు, మీకు అసలు నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్, మీరు మా దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని మీరు దోచుకోవటానికి వచ్చారు. గతంలో చరిత్రలో చాలామంది దోచుకున్నారు. ఇప్పుడు ఆధునిక యుగంలో మీరు తయారయ్యారు వైసీపీ వాళ్ళు దోచుకోవటానికి. కాబట్టి దోచుకున్న సొమ్ము అంతా కక్కండి ముందు. కక్కాక మీరు రేపొద్దున జైలు లెక్క పెట్టాక అప్పుడు మాట్లాడండి కల్తీ జరిగిందా లేదా అని. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే వాస్తవానికి కుహనా మేధావులందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు నిజంగా ఏమంటారు అనమాట సిట్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ను కూడా చాలా వక్రీకరించి మాట్లాడుతున్నారే కానీ దాంట్లో ఉన్నటువంటి ఏది కూడా వాస్తవాలు బయటపెట్టడంలా, వాళ్ళు మాట్లాడడంలా. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ప్యాకేజీలు అవన్నీ వేరు. సార్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నివేదికని కూడా వీళ్ళు ఏదో సిట్టింగ్ జడ్జిలాగా మాట్లాడుతున్నారు. అసలు ఒక్కొక్కరు జర్నలిస్ట్ సాయి వాస్తవానికి తను పేటీఎమ్మా కాదా అనేది వాస్తవానికి తనకు శాలరీ ఇచ్చినటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు చెప్పారు. మేమే డబ్బులు ఇచ్చాము, మేమే పెట్టుకున్నాం అని చెప్పి తను మళ్ళీ జస్ట్ కొంత సమయం క్రితం ఒక వీడియో రిలీజ్ చేసి భూమన కరుణాకర్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక హిందూ అట, వైవి సుబ్బారెడ్డి హిందూ అట, అట్లా అందరి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. హిందువా కాదా అనేది అందరికీ తెలుసు. తను హేతువాది అని, అసలుకి నల్లరాయిని నేను పలగొడతానని చెప్పి అన్న మాటలు కానీ ఇవన్నీ చూసాం. ఎలా చూడాలి సార్? అంటే ఇలాంటి సోషల్ మీడియా మేధావులు మాట్లాడుతున్నటువంటి ఒక వాళ్ళని ఎలా చూడాలంటే? అతను జర్నలిస్ట్ సాయి అనే
అతనికి ఎంత ప్యాకేజీ నెల నెల ఎంత తీసుకెళ్తున్నాడు అనేది విజయసాయి రెడ్డి చెప్పాడు. నువ్వు నేను అడిగితే నేను చెప్పాడు. విజయసాయి రెడ్డి తనంతట తాను వచ్చి చాలా మంది వచ్చి డబ్బులు తీసుకెళ్తుంటారు, జర్నలిస్ట్ సాయి అందులో ఫస్ట్ ఉంటాడని చెప్పాడు. నిన్న మొన్నటి దాకా ఆయనే కదా సార్ ఇచ్చింది శాలరీస్. అందుకనే ఆయన దగ్గరికి అంత ఇదిగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అధికారికంగా చెప్పాడు, నా దగ్గర నుంచి తీసుకెళ్లే డబ్బులు అని. అంటే వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక ఆయన కోట్ వేసుకొని ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వీళ్ళు ఏమనుకుంటుంటారు అంటే మనం సమాజం మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాము, మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ కల పర్సన్స్, అందుకని మనం చెప్పేది అందరూ నమ్ముతున్నారు, మనం చెప్పేది నమ్మటం వల్ల అటు ఓట్లు ఇటు ఓట్లు అటు మారతాయి అని అనుకుంటున్నారు. నువ్వు చెబితే అటు ఓట్లు ఇటు ఓట్లు అటు మారవు. నీ ఫేక్ హ్యాండిల్స్లో నిన్ను ప్రమోట్ చేస్తారు, ఆ విషయం నీకు తెలుసు. నీకు వచ్చే వ్యూస్ నీకు లేకపోతే నీ కథ నీకు ఇదంతా కూడా నీ బేస్ అంతా కూడా, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ జర్నలిస్ట్ అయి, నీ బేస్ అంతా కూడా వైసీపీకి సంబంధించిన ఈ బ్యాచ్ అంతా ఉంటుంది. వాళ్ళే షేర్లు చేస్తుంటారు, వాళ్ళే కామెంట్లు చేస్తూ ఉంటారు, వాళ్ళే రీట్వీట్ చేస్తూ ఉంటారు. అది చూసి నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని, సమాజం మొత్తం నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అనుకోమాక సాయి. సార్ మీరు చెప్పిన దానికి కింద కమెంట్స్ చూసుకోమనండి. అది ఇందాక కనకదుర్గ గారు చెప్పారు, వాణినో వీణానో, ఆమెకి ఏం సంబంధం? నేను రోజు పూజ చేస్తానని చెప్తుంది అమ్మ, ఏదో వీడియోలో కూడా చెప్పింది, నేను రోజు ఇది చేస్తాను, నేను సరస్వతీ దేవి ఉపాసకురాలను వీణ వాయిస్తాను ఏదో చెప్తుంది. మరి తిరుపతి లడ్డులో కల్తీ జరిగితే నీకు సంబంధం లేదా? నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అంటే నువ్వు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు తిరుపతి వెళ్ళావా? అక్కడ లడ్డు తిన్నావా? ఇప్పుడు ఈ 1.5 yearలో ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? లడ్డు తిన్నావా? నీకేమన్నా తేడా తెలిసిందా? నాకు తేడా తెలియలేదు అని చెబితే ఇంకా నీ నాలుకనే ఎక్కడన్నా ఫ్రిడ్జ్లో పెట్టాలి. నీకు స్పష్టంగా కోట్లాది మంది భక్తులు ప్రస్తుతం తిరుపతి లడ్డులో జరిగిన తేడాని గమనిస్తూ ఉన్నారు. మీకు ఇంకొక విషయం చెప్తాను నేను, అంటే నేను ముందరైతే చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పక తప్పని పరిస్థితి. వీళ్ళు తయారు చేసిన కెమికల్స్, వీళ్ళు తయారు చేసిన ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్, అంటే నెయ్యిలాగా అది భ్రమ కలగటానికి, రంగు రుచి వాసనలో అది రావటానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి తయారు చేసిన, సల్ఫ్యూరిక్ యాసిడ్ బేసుగా ఉన్న, అది బేస్ ఉంటుంది, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ బేస్ తోటి తయారు చేసిన రసాయనాలని ఈ లడ్డూలో వాడారు, ఈ నెయ్యిలో వాడారు, ఆ నెయ్యిని లడ్డూలో వాడారు. అంటే నువ్వు సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే కరెక్ట్గా 7వ తరగతి స్టూడెంట్ కూడా చెప్తాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ అట్ట వేస్తే నాలుక మీద వేసుకుంటే నాలుక చిల్లి పడుతుంది, చర్మం మీద వేసుకుంటే చిల్లి పడుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆ బేస్ తోటి తయారు చేసిన, ఆ కెమికల్స్ తోటి తయారు చేసిన పదార్థాలని లడ్డు ఈ నెయ్యిలో వాడారు. ఈ నెయ్యిని లడ్డు తయారు చేయటంలో ఉపయోగించారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇంతకన్నా అసలు నిజంగా నేను ఇది వాస్తవంగా నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ, ఎందుకంటే వీళ్ళందరూ కల్తీ జరగలేదు అంటూ అడ్డంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నేను చెప్తాను, ఐ విల్ గివ్ రిపోర్ట్. నేను సుప్రీంకోర్టు నియమించిన సిట్టు పెట్టిన ఛార్జ్ షీట్లో ఏముందో చెప్తా నేను. అంటే
చదవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వచ్చేసి నీకు జగన్మోహన్ రెడ్డి ఏదో నీకేదో పదవి ఇస్తాడనో డబ్బులు ఇస్తున్నాడనో ఒక ఆశపడి నువ్వు ఇంత ఘోరమైన అపచారాన్ని వెంకటేశ్వర స్వామికి చేస్తావా? నేను అనేది అదొకటే పాయింట్. కనకదుర్గ గారు, ఎంతోమంది నేతలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళకి మించి అంటే సోషల్ మీడియాకి ఓన్లీ డబ్బులు మాత్రం వస్తాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ పరిధి వరకు వాళ్ళు మించి మాట్లాడుతున్నారు, అది వేరు. ఇంకా మనం చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైనా సరే కల్తీ లడ్డు గురించి మాట్లాడితే తెలంగాణ బీజేపీ మహిళ అయినటువంటి మాధవిలత గారిని కూడా పేర్ని నాని ఒక సభలో మాట్లాడుతూ చీల్చి ఉప్పు కారం పెడతా అంటున్నాడు. ఒక మహిళల్ని, అది తిరుమల లడ్డు గురించి పవిత్రత గురించి మాట్లాడితే ఇలా మాట్లాడాడంటే ఎలా చూడాలి? ఎలా చూడాలి కాదు, ముందు ఇంకా ఆవిడ యుఎస్లో ఉన్నారు, ఆవిడ వచ్చాక మాట్లాడుతుంది ఆవిడ. ఈలోగా పేరు నాని మీద ఇవాళ కేసు పెట్టారు కదా టీడీపీ వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే వంకాయ కోసి కారం పెట్టినట్టు వంకాయని నరికినట్టుగా నరకాలట. ఎందుకంటే ఆవిడ కల్తీ లడ్డు కోసమని ఆవిడ భజన చేసుకుంటూ ట్రైన్లో తిరుమలకి వెళ్ళింది ఆవిడ. అదేదో చాలా పాపం అన్నట్టు మాట్లాడాడు. వీళ్ళందరూ హిందువులు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు అతని నాలుకని మీరు ఏ రకంగా కొయ్యాలి? పేరుని నాని నాలుకని ఏ రకంగా చీల్చాలి? ఇందాక సల్ఫ్యూరిక్ యాసిడ్ చెప్పారు కదా, ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇందులో ఖనిజాల్లో రారాజు అంటారు, దాన్ని ఆ నాలుక మీద వేస్తే వదిలిపోతుంది. మళ్ళీ ఎవ్వడు అసలు వైసీపీ వాడు మాట్లాడ్డు, ఎందుకంటే అంత బాధగా అంత కోపంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళను పట్టుకుని అలా మాట్లాడతావా నువ్వు? అసలు నువ్వెవడివి మాట్లాడటానికి? ఆవిడ ఇష్టం అండి, ఆవిడకి అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి కదా, భావప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో ఆవిడ ఒక హిందువుగా ఆవిడ ప్రశ్నించే హక్కు ఉంది ఆవిడకి. ఆవిడ ప్రశ్నిస్తారు, మీకు సమాధానం చెప్పగలిగితే చెప్పండి. కానీ అంటే ఏంటి ఇంకా మీరు చంపుదాం నరుకుదాం ఇదే భాష ఇదే పద్ధత అంటే వేసేస్తారా మనుషుల్ని మీరు? మీకు నచ్చకపోతే ఇదే మీకు జగన్మోహన్ రెడ్డి నేర్పిస్తున్నాడు. ఇంకా అక్కడ ఎలా నేర్పిస్తుంది, ఇంకా నేర్పిస్తున్నాడా అంటున్నా? నేర్పించాడు చాలదా? ఏమయ్యారు? 11కి పడిపోయారు, ఇంకా బుద్ధి రాకపోతే? అది నేను అడుగుతున్నా, అసలు ఎవడైనా అలా మాట్లాడతాడండి? అంటే మీరు అన్నట్టుగా ఏదైతే అసలు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరగలేదన్న వాళ్ళందరికీ కూడా కనకదుర్గ గారు చెప్పినట్టు నాలుక చాపి గతంలో ఎంత స్వచ్ఛమైన నెయ్యి అనేది నాలుక మీద వేద్దాం. అదేవిధంగా మీరు చెప్పినట్టు టెస్ట్లలో వచ్చినట్టు సల్ఫ్యూరిక్ యాసిడ్ నాలుక ఏది పవిత్రమైంది ఏది కల్తీ అప్పుడు ఇంకా నోరు ఎత్తడానికి ఉండదు కదా, అప్పుడు నోరు విప్పడానికి ఉండదు, అప్పుడు బూతులు మాట్లాడడానికి ఉండదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే పనిష్మెంట్ అదే అవుతుంది. ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారండి? మొన్న రెచ్చిపోతున్నాడు ఏంటో, చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు? మీరు చెప్పిన దాన్ని వాళ్ళు ఎండాస్ చేశారు అంతే. మీ పొన్న వాళ్ళు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా జంతువుల కొవ్వు కలిసిందని. మీరు ఎండాస్ కావాలంటే మీరు మొత్తం రిపోర్ట్ చూసుకోండి, అందులో కలిసిందా లేదో రిపోర్ట్లో ఉంది కదా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే హక్కు ఉంది. మీకు అసలు ముందు సంస్కారం నేర్పించలేదు కదా, ఎక్కడ చదువుకున్నారో మీరు నాకు తెలియదు. ఒక సంస్కారం తెలియని ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే ఇలాగే ఉంటారు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని అన్నవాడికి ఇవన్నీ ఓ లెక్క. అంటే పరాయి మహిళల్ని ఈ రకంగా మాట్లాడేవాడిని ఇవాళ ఏ మహిళా కమిషన్ అడ్డుకోదా? ఇవాళ ఏ మహిళా కమిషన్ ప్రశ్నించదా? ఇవాళ మహిళలు తిరగబడరా? నేను అడుగుతున్నా, ఏం హక్కు ఉంది మీకు? అసలు మహిళని నరకడం ఏంటి అసలు? నాకు నిజంగా అర్థం కాలేదండి. పిచ్చిపెట్టి మాట్లాడుతున్నాడా లేదా ఇంకా అరెస్ట్ చేయలేదని మాట్లాడుతున్నాడా? ఈ ఒక్క మాట చాలా అతను అరెస్ట్ చేయడానికి నేను చెప్తున్నా. అందుకని ఇవాళ మాధవీలత గారిని ఏమన్నాడో అతను దానికి ముందు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి. చెప్పాక హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు వీళ్ళందరూ పొర్లు దండాలు పెడతారా లేకపోతే పొర్లుకుంటూ వెళ్తారా తిరుమలకి చెప్పాలి వైసీపీ వాళ్ళు. ఇది చిన్న విషయం కాదండి. అసలు ఎందుకు ఇవాళ ఏ స్వామీజీలు మాట్లాడటలేదు, హిందూ సంఘాలు మాట్లాడట్లేదు నాకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు రావాలి బయటికి. ఇది ఇప్పుడు ఇది అందరికీ సంబంధించింది కదా, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు. కాకపోతే ప్రభుత్వం దాని మీద పోరాటం చేస్తోంది అంతే. ఎందుకంటే ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికి అప్రిషియేట్ చేసి మనం ఇవాళ రిపోర్ట్ వచ్చినందుకు ఆ రిపోర్ట్ పట్టుకుని మీరు అడగండి, ప్రశ్నించండి. అందరూ ఇలా మాట్లాడతావా పేరుని నాని అని అడగండి మీరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, మళ్ళీ 5 రోజుల క్రితం మాట్లాడాడు కదా, నవ్వుతాడేంటో వ్యంగ్యంగా.
మీరు చూసుకోండి ఆ వీడియో, అన్నింటికీ ఒక వెకిలి నవ్వే ఆయన. మరి నాకే ఎట్లా ముఖ్యమంత్రిగా చేశాడో ఆయన నాకైతే తెలియదు, కానీ ఒక మర్యాద మన్నన, ఒక అంటే మనకంటూ ఒక కొంచెం సంస్కారం ఇవన్నీ ఉండాలి కదా. అవేవీ లేవు ఎవరికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇవాళ మాధవీలత గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా తప్పండి. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి, ప్లస్ శిక్ష పడాలి ఆయనకి. నేను కోరుకుంటున్నది అది. సో సత్యమూర్తి గారు, ఫైనల్గా అందరూ కూడా ఒక బేస్ లైన్ని మర్చిపోతున్నారు. ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూకు వాడేది నెయ్యి. అసలు ఇక్కడ నెయ్యే లేదు. బేస్ లైన్ నెయ్యి అనే దాన్ని తీసేసి కల్తీ 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 అని ఇంకొక మాట కూడా అన్నారు, పామాయిల్ వాడారు కదా తప్పేంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ముందు బుద్ధి లేనితనం. అది అసలు నెయ్యి ఏంటి, అటు పామాయిల్ ఏంటి, అసలు నెయ్యే లేదన్న తర్వాత బేస్ లైన్ వదిలిపెట్టి వీళ్ళు చేస్తున్న మాటల్ని ఎలా తీసుకోవాలంటే, వీళ్ళు ప్రతిదాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం వీళ్ళకి అలవాటు. ఈ బుద్ధి వీళ్ళకి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి బాగా దాని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇచ్చుకుంటూ ఒక్కొక్కడిని అట్లా తయారు చేసి పెట్టుకున్నాడు. ప్రతి దాంట్లో కూడా రాజకీయ లబ్ధి ఎట్లా పొందాలనే ఆలోచన తప్ప ఇక్కడ మనం హిందువుల సెంటిమెంట్ మనోభావాల్ని దెబ్బతీస్తున్నాము అనేది వీళ్ళకి ఎవ్వడికి సంబంధం కూడా లేదు. హిందువులు కూడా మెజారిటీ హిందువుల్లో ఇప్పటికే మార్పు వచ్చింది. ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ సుబ్బారెడ్డి ద్వారా, తన బంధువు కరుణాకర్ రెడ్డి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఎంత డ్యామేజ్ చేశాడనేది మెజారిటీ హిందువులకి ఇప్పటికే అర్థమైంది. కానీ బయటికి రావట్ల. వాళ్ళు బయటికి వచ్చి పోరాడాలి. బయటికి వచ్చి పోరాడలేదంటే జనరల్గా అంటే హిందువులు అటువంటి ఇది చేయరు, అంత వైలెంట్గా ఉండరు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ప్రధానమైన సమస్య అదే. ఎంతోమంది వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళందరూ కనీసం గొంతు కూడా కలపట్ల. అది జరుగుతున్నది. అది ప్రధానమైన సమస్య ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళు ఇట్లా చేశారు అంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళకి హిందూయిజం పట్ల నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేదు, గౌరవం లేదు. వెంకటేశ్వర స్వామి అంటే కనీసం భయం కూడా లేదు. గత అనుభవాలు ఉన్నా కానీ, గత అనుభవాలు వాళ్ళు స్వయంగా చూసినా కానీ, గత అనుభవాలకి వాళ్ళే కొంత ఎఫెక్ట్ అయినా కానీ వాళ్ళు భయపడలేదు. అందుకని ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ చేసే ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉండి స్వామి వెంకటేశ్వర స్వామి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వీళ్ళందరూ కూడా కనీసం గ్రహించాలి. వీళ్ళందరూ కనీసం గ్రహించాలి. మా మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉన్నది. దైవభక్తి అనేది ఈ సమాజం నుంచి ఆ దైవభక్తి అనే ఎలిమెంట్ని తీసేస్తే ఉండేది అరాచకమే. దైవభక్తి అనే ఒక ఎలిమెంటు, పాప భీతి అనే ఒక ఎలిమెంటు ప్రజల్లో లేకపోతే ఒకడినొకడు చంపుకుంటాడు, నరుక్కుంటాడు, సాటి మనిషి మాంసాన్ని సాటి మనిషే తింటాడు. అందుకని ఇవన్నీ గమనించుకోవాలి వాళ్ళు కూడా. ఈ చెప్పేవాళ్ళు ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద నీతులు చెప్తున్న వాళ్ళు, నెయ్యిలో కల్తీనే జరగలేదని చెప్తున్న వాళ్ళు ఈ విషయాలన్నీ ఒక్కసారి మననం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఈ సమాజంలో పాపభీతి లేకపోతే, దేవుడు అంటే గౌరవం లేకపోతే, భక్తి లేకపోతే, భయం లేకపోతే, విచ్చల విడిగా తయారైతే, ఒక మనిషికి జంతువుకి తేడా లేకుండా తయారైతే మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ వచ్చి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు లాక్కుపోతారు, మిమ్మల్ని పీక్కు తింటారు అందరూ కలిసి. అందుకని బాగా డబ్బులున్న మీరు జాగ్రత్తగా ఉండి సావాలి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నేను చెప్తున్నావన్నీ. మీకు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉంటేనే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ గాడ్. గాడ్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది.
నువ్వు తీసుకొని నువ్వు ఏదో డబ్బులు కక్కుర్తి డబ్బులు తీసుకొని నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను సొసైటీని అనుకుంటే ఎట్లా తప్పు కదా. అందుకని హిందువులందరూ కూడా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు నియమించిన సిట్టు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలేంటో తెలుసుకోండి. అసలు అందులో నెయ్యే లేదు, ఆ నెయ్యిలో కల్తీ ఉన్నది. ఈ కల్తీ యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ ఇటువంటి వృక్ష సంబంధమైనవి జంతు సంబంధమైన కొవ్వు పదార్థాలు కనిపించినాయని చెప్పి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్లు వచ్చినా కానీ నీకు ఆ ఎనాలిటిక్ టెస్ట్లు వచ్చినా కానీ అవన్నీ కూడా దాచిపెట్టి అవే కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చుకుంటూ మీరు ఇంత కుంభకోణానికి పాల్పడ్డారు. 251 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి సొమ్ముని దోచుకు తిన్నారు అంటే మీరు దోచుకు తిన్న వాడికి ఎటు శిక్ష పడుతుంది, వాడికి సపోర్ట్ చేసేవాడికి కూడా ఖచ్చితంగా భగవంతుడు శిక్ష విధిస్తాడు. అందులో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మంలో ఉన్న మూల సూత్రమే అది. ఎవడి పాపాన వాడు పోతాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనేదే హిందూ ధర్మం మూల సూత్రం. ఖచ్చితంగా అదే జరుగుతుంది.